హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ మార్నింగ్ ఇంత ఫాస్ట్గా అన్నీ తీసేస్తున్నాను కదా, ఏం చేయడానికంటే నేను ఒక మంచి హ్యాబిట్ స్టార్ట్ చేశాను. అది మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అదేంటి అంటే సెలరీస్ చాలా మంచిది మన హెల్త్కి. సెలరీ జ్యూస్ వచ్చేసి నేను 7 డే ఛాలెంజ్ చేస్తున్నాను. అంటే ఎవ్రీ 7 డేస్ కంటిన్యూస్గా ప్రతిరోజు మార్నింగ్ ఎంటీ స్టమక్తో వచ్చేసి ఈ సెలరీ జ్యూస్ అనమాట తీసుకోవాలి. ఇది టేస్ట్ చాలా హారబుల్గా ఉంటుంది. అసలు టేస్ట్ మనం ఇమాజిన్ చేయలేము. చాలా అంటే ఫస్ట్ 2 డేస్ మనకు కొద్దిగా కష్టం అవుతుంది దీన్ని తాగడం. కానీ నేను దీన్ని స్టార్ట్ చేసిన 2-3 డేస్కే వచ్చేసి నేను చాలా చేంజెస్ అబ్జర్వ్ చేశాను. అవన్నీ సపరేట్గా ఇంకో వీడియో చేస్తున్నాను. సెలరీస్ వల్ల ఏంటి యూజెస్, అవి ఎలాంటి బెనిఫిట్స్, నేను వచ్చేసి పర్సనల్గా నేను ఎలాంటి బెనిఫిట్స్ చూశాను అనేసి అవన్నీ సపరేట్గా వీడియో చేస్తున్నాను. ఆ వీడియోలో మీకు చెప్తాను. ఇప్పుడు వచ్చి సింపుల్గా చెప్తాను ఈ సెలరీస్ గురించి. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది చూడడానికి కొత్తిమీర లాగా ఉంటుంది. కానీ ఈ ఆకులంతా యాడ్ చేయకూడదు. ఆ స్టిక్స్ మాత్రమే మనం తీసుకోవాలి. ఆ లీవ్స్ మనం అసలు తినలేము. అది టేస్ట్ అస్సలు బాగుండదు, చాలా చండాలంగా ఉంటుంది. ఓన్లీ స్టిక్స్ మాత్రమే, లీవ్స్ అన్నీ తీసేసి స్టిక్స్ మాత్రమే తీసుకుంటున్నాను. అంటే మనకి ఒక గ్లాస్ సెలరీ జ్యూస్కి వచ్చేసి ఒక బంచ్ సరిపోతుంది ఒకసారి తీసుకునేటివి. నేను ఇక్కడ ఇద్దరికి కాబట్టి 2 బంచెస్ తీసుకుంటున్నాను. ఇంకా ఇది లోకల్ అనమాట. ఇంపోర్టెడ్ వచ్చేసి చాలా, ఇది ఒక బంచ్ వచ్చేసి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ప్లేస్ అనమాట. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. కానీ 60 రూపీస్ కంటే క్రాస్ అవ్వదు. 60 రూపీస్ కన్నా తక్కువే ఉంటుంది. కొన్ని చోట్ల 30 రూపీస్, కొన్ని చోట్ల 50 రూపీస్ అలా అంతా ఉంటుంది. సో ఇంపోర్టెడ్ అయితే వచ్చేసి 2500 ఉంటుంది. సో 1 kg 2500. నేను ఇంపోర్టెడ్ తీసుకోలేదు. మనం ట్రై చేస్తున్నాం కదా స్టార్టింగ్లో. సో బేసిక్ది తీసుకొని బాగా ట్రై చేసి అది బాగుంటే మళ్ళీ ట్రై చేద్దాము ఇంపోర్టెడ్వి అనేసి. ఇంపోర్టెడ్ వచ్చేసి ఇంకా చాలా పెద్దగా ఉంటాయి స్టిక్స్. మనకి ఒక 2 స్టిక్స్ వేస్తేనే వచ్చేసి ఒక గ్లాస్ జ్యూస్ వచ్చేస్తుంది. నేను అన్నీ ఇక్కడ కట్ చేసుకొని నీట్గా వాష్ చేసేసాను. ఇప్పుడు ఈ జ్యూసర్లో వేసేస్తున్నాను. వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసేసి దీన్ని జ్యూస్ చేసుకుంటున్నాను. మనకి జ్యూసర్ లేకపోయినా కూడా ఇలా జ్యూస్ చేసే మిక్సర్ ఉంటుంది కదా, దీంట్లో కూడా చేసుకొని మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. జ్యూసర్లో ఏంటంటే ఫిల్టర్ చేయాల్సిన పని లేదు. అదే ఫిల్టర్ చేసి మనకి ఓన్లీ జ్యూస్ మాత్రమే తీస్తుంది. సపరేట్గా నేనేమంటే ఎక్కువ వస్తువులు ఎప్పుడు తీసుకోను. అంటే చాలా ప్లాన్స్ ఉన్నాయి, ఎక్కువ వస్తువులు తీసుకొని నేను ఏవైతే డైలీ వాడతానో అవి మాత్రమే. సో ఇలా తీసుకుందాం కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే అంతా ఫిల్టర్ చేస్తున్నాను. జ్యూస్ తాగేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి యోగాకి వెళ్తున్నాం. 90 minutes యోగా, 1.5 hour యోగా. పాస్ చేసి కిందికి వెళ్ళిపోయి మళ్ళీ 1917 లాగా నేను కంటిన్యూస్ స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ యోగా చేసాం 1.5 hour. చాలా బాగుంది యోగా. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ కర్రీకి వచ్చేసి అన్ని ఆకులు నెక్స్ట్ డే కర్రీ అంటే వీక్ డేస్లో చేయడానికి ఇప్పుడే అన్ని లీవ్స్ అన్నీ సపరేట్ చేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు వీకెండ్స్లో చేసి పెట్టేసుకుంటే మనం వీక్ డేస్లో బాగా ఫ్రీగా చేసుకోవచ్చు, టైం వేస్ట్ అవ్వదు. నెక్స్ట్ సెలరీస్ అని చెప్పాను కదా, ఆ సెలరీస్తో వచ్చేసి ఒక ఫోటో తీసాను. ఇలా ఉంటుంది స్టిక్స్, చాలా బాగున్నాయి కదా ఫ్రెష్గా చూడడానికి. ఇంకా వచ్చేసి వచ్చేటప్పుడే ఇది యోగా నుంచి వచ్చేటప్పుడే మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసాం. బ్రేక్ఫాస్ట్ చేసే టైం లేదు యాక్చువల్లీ. నెక్స్ట్ ఇంకా మ్యాట్లన్నీ వాష్ చేస్తున్నాను. నేను ఎవ్రీ వీకెండ్ వచ్చేసి అంటే వీక్లీ వన్సే నేను హౌస్ వచ్చేసి క్లీన్ చేస్తూ ఉంటాను. నాకు అప్పుడే టైం ఉంటుంది వీకెండ్స్లోనే. అప్పుడే వచ్చేసి మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉంటాను. క్లీన్ చేసినప్పుడల్లా మ్యాట్స్ అన్నీ చేంజ్ చేస్తూ ఉంటాను. మామూలుగా మ్యాట్స్ వచ్చేసి డ్రై క్లీనింగ్కి ఇస్తూ ఉంటాము, డ్రై వాష్ కానీ అలా. సరే ఎందుకు వాళ్ళు 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సరే ఒకసారి నేను ట్రై చేస్తాను, బాగా వాష్ చేయలేకపోతే నెక్స్ట్ ఇద్దామని ఈసారి నేనే వాష్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పీల్ ఆఫ్ మాస్క్ వేసుకుంటున్నాను.
ట్యాన్ రిమూవల్ ఆరెంజ్ పీల్ ఆఫ్ మాస్క్. ఇది ట్యాన్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో ఆరెంజ్ ఇంకా హనీ వచ్చి యాడ్ చేసింటారు. మనకి ఆ స్మెల్ బాగా క్లియర్గా తెలుస్తుంటుంది. ఇంకా ఇది ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడానికి, నెక్స్ట్ స్కిన్ వచ్చేసి మంచి టోన్ ఇవ్వడానికి ఫస్ట్ యూజ్లోనే మనకు బాగా తెలుస్తుంది. ఆయిలీనెస్ అంతా తీసేస్తుంది. చాలా బాగుంటుంది. ఇది 130 రూపీస్ కాస్ట్. నేను కొంచెం పెద్ద తీసుకున్నాను, 100 గ్రామ్స్ది తీసుకున్నాను. సో ఇది 130 రూపీస్ ఉంది. మనకి స్కిన్ వచ్చేసి చాలా స్మూత్గా చేస్తుంది. ఒక పీల్ ఆఫ్ మాస్క్ అంతా వేసేసుకున్న తర్వాత మనం ఒక 15 మినిట్స్ అది డ్రై అయ్యేంత వరకు ఉండి నెక్స్ట్ పీల్ చేసేస్తే సరిపోతుంది. ఇది నిజంగానే ట్యాన్ వచ్చేసి రెడ్యూస్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మంచి మాయిశ్చర్ కూడా ఇస్తుంది స్కిన్కి. నేను యాక్చువల్లీ లాస్ట్ 7 డేస్గా ఏం అప్లై చేయడం లేదు ఫేస్కి, అంటే కాన్షియస్గానే నేను ఏం అప్లై చేయడం లేదు. ఎందుకంటే సెలరీస్ యూజెస్ వచ్చేసి మన స్కిన్కి కూడా ఎలా ఉంటుంది అవన్నీ చూడడానికి 7 డేస్ ఏం అప్లై చేయలేదు. ఇంకా 7 డేస్ అయిపోయింది, అందుకనేసి అప్లై చేస్తున్నాను. 7 డేస్ నేను ఏమీ అంటే హెయిర్ కానీ ఫేస్కి కానీ ఏ ప్యాక్లు వేసుకోకుండా సెలరీస్ మాత్రమే తీసుకుంటే ఎలా ఉంటుందో ఛాలెంజ్ చేయాలని అవన్నీ చేయలేదు. నెక్స్ట్ ఇంకా ఈ 3 షెల్ఫ్స్ వచ్చేసి ఎప్పటి నుంచో క్లీన్ చేయాలనుకున్నాను. ఇక్కడ అన్ని కాస్మెటిక్సే ఉన్నాయి. అంటే క్లీన్ చేయడానికి చాలా ఒళ్ళు బద్ధకం, క్లీన్ చేయడం లేదు. ఇదంతా నాది, ఈ ఫస్ట్ మాత్రం నాది. ఎంత మెస్సీగా ఉంది. ఇది వచ్చేసి కామన్, నేను మా హస్బెండ్ ఇద్దరం యూజ్ చేసేటివి. ఇక్కడ కామన్ ఇక్కడ పెట్టుకుంటాము, అలా పెట్టుకుంటాము అని అనుకుంటున్నాం, కానీ ఇక్కడ కూడా అన్నీ మిక్స్ అయిపోయినాయి. నెక్స్ట్ క్లీన్ చేసినాక ఇలా నీట్గా పెట్టారు, అది మా హస్బెండ్ది. ఇక్కడ కామన్గా యూజ్ చేసేటివి ఇప్పుడు నీట్గా పెట్టారు. ఇంకా ఇది లాస్ట్ నాది. అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇలా ఉంది. నేను 3 కూమ్స్ యూస్ చేస్తాను. హెడ్ బాత్ చేసినప్పుడు ఒకటి, నార్మల్గా ఒకటి, ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఒకటి. మనం అలానే 3 సపరేట్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవే నా లిప్స్టిక్ షేడ్స్. ఇక్కడ ఒక లోటస్ది ఉంది కదా, షియా బటర్ మాయిశ్చరైజర్, ఇది చాలా బాగుంది. ఒక మస్కారా యూస్ చేస్తాను. ఇక్కడ 5 స్ప్రేస్ ఉన్నాయి కదా, ఇవన్నీ యూస్ చేసిన తర్వాత ఇంకా ఇలాంటివి కొనకూడదు, కానీ నాకు ఈవా స్మెల్ చాలా ఇష్టం. ఆ లాస్ట్లో అన్ని క్లచెస్ పెట్టుకున్నాను. నేను సపరేట్ బాక్సెస్ ఏం కొనలేదు, ఒక 2 మాత్రమే కొన్నాను, ఎందుకంటే వేస్ట్ అయిపోతాయి. ఇవన్నీ మామూలు బాక్సెస్, ఏమన్నా మనం తినడానికి తీసుకుంటాం కదా, ఆ బాక్సెస్ నేను అలా పెట్టుకున్నాను. అంతే. ఇక్కడ నా చిన్న ఇయర్ రింగ్స్ ఉన్నాయి. నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా ఒకరోజు మీకు చూపిస్తాను. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి, అవి డైలీ యూజ్ చేసేటివే. ఇవన్నీ వచ్చేసి ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకరోజు క్లీన్ చేయాలి. ఇక్కడంతా హెయిర్ ప్యాక్స్ ఉన్నాయి, ఇంకా నెయిల్ పాలిషెస్, ఇంకా ఏదైనా ఫంక్షన్స్కి అలా వెళ్ళేటప్పుడు రెడీ అయ్యేటివి అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవి నా నెయిల్ పాలిష్ కలెక్షన్. నాకు నెయిల్ పాలిషెస్ అంటే చాలా ఇష్టము. ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 20-30 కలర్స్ వరకు పెట్టుకో ఉంటాను. నాకు అంటే డిఫరెంట్ కలర్స్ అన్ని కలెక్ట్ చేసి పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. ఇక్కడ నా బుక్స్, పెన్స్ అన్ని పెట్టుకున్నాను. ఇంకా కిచెన్లో ఏమైందంటే, ఇది నేను అసలు చాలా రోజుల నుంచి చూడనే లేదు, అది ఎలా ఇంత మరక అయిందో కూడా తెలీదు. ఎందుకు అలా అయిందంటే దీని మీద ఇంకో ప్లేట్ వస్తుంది, అందుకే నేను దీన్ని చూడలేదు. ఈరోజు చూసాను. ఇంకా దీన్ని క్లీన్ చేయడానికి కేర్ క్లీన్ యూస్ చేస్తున్నాను. ఇది 59 రూపీస్. ఇది కిచెన్కి వచ్చేసి చాలా బాగుంటుంది. 250 ml 59 రూపీస్. మనం ఎక్కువ మనం పని తీసుకోకుండా దీన్ని జస్ట్ స్ప్రే చేసేసి ఒక 10 మినిట్స్ అలానే వదిలేసి మళ్ళీ వచ్చేసి జస్ట్ వైప్ చేసేస్తే ఈ మరకంతా పోతుంది అనేసి ఆ బాటిల్ మీద ఉంది. సో పోతుందా లేదా అనేసి స్ప్రే చేశాను. ఇంకా పాత్రలన్నీ అలానే ఉన్నాయి. స్ప్రే చేసి 15 మినిట్స్ తర్వాత వచ్చి క్లీన్ చేస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసి బట్టలన్నీ, షెల్ఫ్ అంతా క్లీన్ చేయాలి, బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేయాలి. సో అవన్నీ తీస్తున్నాను. ఈరోజు చాలా పనే ఉంది. ఇంకా ఇక్కడ ఉంది కదా, నేను ఇదేంటి 3x3 రూబిక్స్ నా దగ్గర కలెక్షన్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక 5-6 ఉన్నాయి. అది 4x4, 3x3, ఇంకా ఇక్కడ ఒక 3 ఉన్నాయి. మొత్తం 6-7 ఉన్నాయి. ఇక్కడ పైన ఇంకొకటి ఉంది. ఇంకా కొన్ని బుక్స్. ఇది వచ్చేసి టేబుల్ టెన్నిస్ ఆడే బాల్స్, చిన్న బాల్స్. టేబుల్ టెన్నిస్ ఆడడం కూడా స్టాప్ చేసేసాము. సో మూడ్కి తగినట్టు ఒక్కొక్కసారి ఒక్కొక్క గేమ్ ఆడుతూ ఉంటాము. టేబుల్ టెన్నిస్ బాల్స్ ఇవి. బ్యాట్స్ కూడా ఉన్నాయి, పైన ఎక్కడో ఉన్నాయి. అన్నీ క్లీన్ చేసినప్పుడే మనకి కొన్ని గుర్తొస్తాయి, కొన్ని మర్చిపోతూ ఉంటాము. ఇంకా ఇవన్నీ బుక్స్ అన్నీ ఉన్నాయి. 15 మినిట్స్ అయింది. ఇప్పుడు ఈ మరక అంతా వెళ్తుందో లేదో చూడాలి. జస్ట్ నేను టిష్యూ పేపర్
అప్పుడే స్ప్రే చేశాను కదా, టిష్యూ పేపర్తో జస్ట్ నేను ఇలా అనేస్తున్నాను. సో నిజమే, ఇది జస్ట్ స్ప్రే చేస్తే చాలు మనకి కిచెన్లో ఉండే ఆయిల్వి మరకల స్టెయిన్స్ అంతా వచ్చేసి చాలా ఈజీగా పోతుంది. ఇది చూడండి, ఇది మనం మామూలుగా విమ్తో కానీ ప్రిల్తో కానీ వాష్ చేయాలంటే ఎంత కష్టం అవుతుంది. ఎందుకు నేను దీన్ని ఇన్ని రోజు చూడలేదంటే, ఇలా పైన నాకు ఇంకో ప్లేట్ వస్తుంది, దానివల్ల వచ్చేసి కింద ఇంత పడిండేది నాకు తెలియలేదు, ఇంత మరకైండేది. సో ఇంకా కొంచెం ఉంది, ఇంకా స్ప్రే చేసి అంతా క్లీన్ చేసేస్తున్నాను. మనకి స్టవ్ మీద ఎప్పుడు ఆయిల్ అన్నీ పడుతూ ఉంటాయి. ఆయిల్ అంటే అది డైలీ క్లీన్ చేయడం, ఇంత నీట్గా ఓపిక్గా డైలీ క్లీన్ చేయడం అంటే కష్టం అవుతుంది. ఎందుకంటే డైలీ మనకి చాలా పనులు ఉంటాయి. దీనికి ఒకరోజు మనం టైం తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. సో ఈరోజు ఫుల్ ఆ స్ప్రే అంతా బాగా స్ప్రే చేసి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. డైలీ టైం ఉండదు కదా, సో ఈరోజే ఓపిక్గా అంతా క్లీన్ చేసుకుంటున్నాను. నాకు కిచెన్ నీట్గా ఉండకపోతే అదేంటో అంటే ఏదైనా వంట చేసే కూడా ఇంట్రెస్ట్ రాదు. కిచెన్ బాగా క్లీన్ చేసుకున్నానంటే నాకు ఆ రోజు వంట చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలానే వెజిటేబుల్స్ కూడా అంతే, నాకు వెజిటేబుల్స్ ఫ్రెష్గా లేకపోతే క్లీన్ చేసేకి ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా స్టవ్ వెనకాల ఇక్కడ గోడలాగా వాల్ లాగా ఉంది కదా, టైల్స్ అన్నీ ఉన్నాయి. చూడ్డానికి మనకు అక్కడ నీట్గానే కనిపిస్తుంది. కానీ ఏదైనా వచ్చేసి కర్రీస్ చేసేటప్పుడు ఇప్పుడు ఆయిల్లో కరివేపాకాలు వేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ చిటపట అనేసి ఆయిల్ అంతా పడుతూ ఉంటుంది. ఆ మరకలంతా కూడా అలానే ఉన్నాయి. అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను మళ్ళీ స్ప్రే చేసి. ఈ స్ప్రే అయితే చాలా బాగుంది, ప్లస్ మనకి రీజనబుల్గా ఉంది. ఇంత ఎఫెక్టివ్గా ఉండేది వచ్చేసి ఇంత తక్కువ కాస్ట్కి ఉండదు. మామూలుగా ఇది 59 రూపీసే. మనకి ఈజీగా ఒక 10-15 టైమ్స్ యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. 10 టైమ్స్ తీసుకున్నా కూడా వచ్చేసి మనకి అంటే ఒక్కొక్కసారికి 11 రూపీస్ 10 రూపీసే అవుతుంది. చూడండి, 10 రూపీస్కి వచ్చేసి మనకి ఇంత నీట్గా వెళ్ళిపోతుంది. సో ఇది బెస్టే అనిపిస్తుంది. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది. మనం టైం సేవ్ అవుతుంది. క్లీన్గా మొత్తం స్టవ్ని మనం ఆయిల్ ఏవి మరకలు లేకుండా క్లీన్ చేసేయచ్చు. ఇంకా ఇక్కడ ఒక వైట్గా కనిపిస్తుంది నాకు, ఈ స్టవ్ రౌండ్గా ఉంది కదా, అక్కడ వచ్చేసి వైట్గా ఉంది. అదంతా కూడా స్ప్రే చేసి మళ్ళీ అదంతా ఆయిలే, చాలా జిడ్డుగా ఉంది, అదంతా కూడా స్ప్రే చేసి తుడుస్తున్నాను. ఫైనల్గా నాకు నచ్చిన లుక్లో నేను బాగా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ మరకలు అవంతా ఏం లేదు, మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాను. దీనికి నాకు 30 మినిట్స్ పట్టింది. 30 మినిట్స్ ఎందుకు అంటే, ఫస్ట్ స్ప్రే చేసినప్పుడు ఒక 15 మినిట్స్ మనము అలానే వదిలేయాలి. సో ఆ 15 మినిట్స్ మళ్ళీ క్లీన్ చేయడానికి మొత్తం స్టవ్వే కాదు, స్టవ్ కింద మొత్తం ఆ బ్లాక్ మార్బుల్ లాగా ఉంది కదా, టైర్ లాగా, అదంతా కూడా క్లీన్ చేసేసాను. స్టవ్కి బ్యాక్ సైడ్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. మొత్తం క్లీన్ చేసి 30 మినిట్స్ పట్టింది. కానీ అయితే స్టవ్ ఇప్పుడు వచ్చేసి క్లీన్గా ఉంది. ఇలా క్లీన్గా ఉంచుకుంటేనే మనకి మంచిది. సో మొత్తం క్లీన్ చేసుకున్నాను, కొత్తది లాగా ఉంది. నెక్స్ట్ ఇంకా బట్టలన్నీ వాష్ చేశాను, బెడ్షీట్స్ అన్నీ వేసాను. ఇంకా అవన్నీ తీసుకెళ్ళి పైన ఆరేసేయాలి. సాటర్డే సండే అంటేనే అందరికీ హాలిడే అయితే లేడీస్కి వచ్చేసి ఆ రోజే ఇంకా ఎక్కువ పని ఉంటుంది. అందులోనూ వర్కింగ్ ఉమెన్స్కి వచ్చేసి సాటర్డే సండేనే ఇంకా ఎక్కువ పని ఉంటుంది. సో జాబ్ కన్నా అన్నిటికన్నా పెద్ద జాబ్ ఏంటంటే ఇంటి పనులు చూసుకోవడమే పెద్ద జాబ్ అందరికీ, అది లేడీస్కి. నెక్స్ట్ ఇంకా బట్టలన్నీ వాష్ చేశాను. ఇవన్నీ ఇంకా తీసుకెళ్ళి ఆరవేయాలి.
ఇవి మొత్తం ముందు రోజు పైన ఆరపెట్టినటివి అసలు మర్చిపోయినాం. ఇంకా షెల్ఫ్స్ అన్నీ అంతా క్లీన్ చేస్తున్నాం కదా, షెల్ఫ్స్ కూడా వచ్చేసి మనకి చూసినట్లయితే ఎప్పుడు బట్టలు ఎక్కువగా ఉన్నట్లుంటాయి, వేసుకునేటప్పుడు అసలు లేనట్లు అనిపిస్తుంటుంది. అందుకు షెల్ఫ్స్ కూడా క్లీన్ చేయాలి అనుకున్నాం. సో క్లీన్ చేసేక ముందు బాగా ఐస్ క్రీమ్ తింటే బాగా కొద్దిగా ఎనర్జీ వస్తుంది అనేసి న్యాచురల్స్లో వచ్చేసి ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేసాం. న్యాచురల్స్లో మనకి ఫ్లేవర్ వచ్చేసి చాలా న్యాచురల్గా ఉంటుంది. నేను ఇది 2 times, ఇది సెకండ్ టైం ఇలా ట్రై చేయడము. నాకు చాలా బాగా నచ్చింది. టోటల్ వచ్చేసి 5 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆర్డర్ చేసాము. దీంట్లో మ్యాంగో, చాక్లెట్, కోకోనట్, ఇంకా కాఫీ ఫ్లేవర్, ఇంకొకటి ఏంటంటే క్రష్డ్ ఆల్మండ్. ఇది మ్యాంగోది చాలా బాగుంది. ఇంకా ఇక్కడ 5 ఫ్లేవర్స్ ఉన్నాయి డిఫరెంట్గా. అంటే ఒక ఐస్ క్రీమే ఒక ఫ్లేవరే ఎక్కువ తీసుకోవడం కన్నా ఇలా డిఫరెంట్ అన్ని ఫ్లేవర్స్ ఒక్కొక్క స్కూప్ మాత్రమే తీసుకున్నాం. ఇద్దరికి సరిపోతుంది. మామూలుగా మనం ఐస్ క్రీమ్ పార్లర్లో తీసుకుంటే 2 scoops ఇస్తారు. సో అలా వద్దనేసి అన్నీ కొద్దిగానే తీసుకుందాము. డిఫరెంట్ టేస్ట్. ఫస్ట్ ఓపెన్ చేసింది వచ్చేసి కోకోనట్ది, ఇప్పుడు సెకండ్ ఓపెన్ చేసింది కాఫీ ఫ్లేవర్లో ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. ఇంకా ఇదేంటంటే ఆల్మండ్, ఇది నా ఫేవరెట్, ఆల్మండ్, క్రష్డ్ ఆల్మండ్. ఇంకా లాస్ట్ వచ్చేసి చాక్లెట్. దీంట్లో ఏంటంటే ఈ ఐస్ క్రీమ్స్లో ఇప్పుడు కోకోనట్ దాంట్లో చిన్న కోకోనట్ అంటే గ్రైండ్ చేసిన కోకోనట్ వస్తుంది. ఆల్మండ్స్లో కూడా అంతే చిన్న ఆల్మండ్స్ వస్తుంది. కాఫీ దాంట్లో కూడా వచ్చేసి కాఫీ ఫ్లేవర్ ఉంటుంది, దాంట్లో ఏమీ మనకి రాదు. మ్యాంగో దాంట్లో వచ్చేసి ఫుల్ స్మూత్గా ఉంటుంది, దీంట్లో కూడా ఏం లేదనమాట. ఇంకా అన్నీ ఒక్కొక్కటి టేస్ట్ చేస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు ఐస్ క్రీమ్స్ చాలా ఇష్టము. అన్నీ ఒక్కొక్కటి టేస్ట్ చేస్తూ ఉన్నాను. కాఫీది నాకు మామూలుగా నచ్చదు, కాఫీ ఫ్లేవర్లో ఐస్ క్రీమ్ ఏంటి అనుకున్నాను, కానీ సూపర్గా ఉంది. ప్రతి ఒక్కటి అంటే ఇది బాగుంది ఇది బాగాలేదు అనేసి చెప్పడానికే లేదు, అన్ని ఫ్లేవర్స్ బాగున్నాయి. నేను ఏదైనా ఎక్కువ పని చేసేటప్పుడు వచ్చేసి మా హస్బెండ్ నన్ను ఇలా మోటివేట్ చేస్తూ ఉంటారు. అంటే ఆ పని నాకు ఎక్కువ కష్టంగా ఉంది అని తెలియనీయకుండా ఇలా ఏదైనా నాకు నచ్చినట్లువి ఫుడ్ ఆర్డర్ చేయడం. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు వచ్చేసి మనం చేసే పని అంత ఎక్కువ కష్టంగా తెలీదు మనకి ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే. ఇప్పుడు ఐస్ క్రీమ్స్ తినేసిన తర్వాత నాకు మళ్ళీ ఫ్రెష్గా ఉన్నట్లుంది, మార్నింగ్ నుంచి చేసిన పనే తెలియలేదు. నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది, కానీ నేను మా హస్బెండ్ చెప్పలేదు, తనకే అర్థమైంది. నాకు ఎక్కువ పని చేసినప్పుడు అలా వచ్చేసి ఏదైనా డిఫరెంట్ ఫుడ్ తినాలి అనిపిస్తుంది. అన్నిటికీ నాకు ఫుడ్తో ఇంటర్లింక్ అయి ఉంటుంది. నెక్స్ట్ అన్ని పనులు చేసాం. నెక్స్ట్ ఏంటంటే ఇంకా మేము డిన్నర్కి బయట వెళ్దాము అనేసి డిసైడ్ అయ్యాము. ఈరోజు చాలా వర్క్ చేసాం, మాల్కి అంతా వద్దు అనేసి. ఇది నా ఫేవరెట్ స్ప్రే, మీకు చెప్పాను కదా మినుసులో తీసుకున్నాను. ఇది జస్ట్ 400 రూపీసే, చాలా బాగుంది. ఇది 400 అంటే చాలా చీప్ అండ్ బెస్ట్ అని చెప్పచ్చు. ఇంకా ఈ టీషర్ట్ వచ్చేసి మా హస్బెండ్ది. తను కొన్ని టీషర్ట్స్ వచ్చేసి ఎక్కువ కాస్ట్ పెడతారు, తను వేయరు, అంటే ఊరికే వేస్ట్ చేస్తుంటారు. నేను వచ్చేసి మామూలుగా తన టీషర్ట్స్ అన్నీ ట్రై చేస్తుంటాను. ఈరోజు తన టీషర్ట్సే హ్యాండ్స్ జస్ట్ ఫోల్డ్ చేసేసాను అంతే. చాలా బాగుంది కదా ఇది, పెప్పే జీన్లో చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. సో డిన్నర్కి ఇది వేసుకుందాం అనేసి డిసైడ్ అయ్యాను. ఎంత మంచిగా ఉంది. సో వాళ్ళకి నచ్చలేదు, ఇంకా ఊరికే వేస్ట్ చేసేయడం ఎందుకు. నాకైతే మా హస్బెండ్ టీషర్ట్స్ అన్నీ చాలా ఇష్టము. తను ఎక్కువ కాస్ట్లీవి మంచి క్వాలిటీవి తీసుకుంటూ ఉంటారు. ఈరోజు అలా బట్టలు అన్నీ క్లీన్ చేస్తున్నాం కదా, ర్యాక్స్. సో ఆ టైంలో వచ్చేసి కొన్ని వేసుకొని టీషర్ట్స్ అన్నీ నాకు ఇచ్చేసారు. అవి ఇంకా నేను డిఫరెంట్ లుక్లో ట్రై చేయాలి అనుకుంటున్నాను. కొన్ని జీన్స్ ప్యాంట్స్ కూడా నేను ఏం చేశానంటే కట్ చేసేసి 3/4 లాగా కట్ చేసేసాను. అవి కూడా మీకు చూపిస్తాను. ఇంకా కొన్ని జీన్స్ ప్యాంట్స్ వచ్చేసి టోన్గా అంటే ప్లెయిన్గా ఉండే జీన్స్ని టోన్ చేశాను. అవన్నీ మీకు చూపిస్తాను, మనం ఎలా ప్లెయిన్ జీన్స్ని టోన్ జీన్స్గా చేసుకోవాలి అనేసి. చాలా ఈజీ, ఎవరైనా ట్రై చేయొచ్చు. మీకు జీన్స్ ప్లెయిన్గా ఉండడం నచ్చకపోతే అలా టోన్గా వేసుకొని డిఫరెంట్ లుక్లో వెళ్ళచ్చు. ఇదైతే ఈ టీషర్ట్ ఇంతే, నాకైతే చాలా బాగా నచ్చింది. హార్డ్లీ తను 2 times వేసింటారు అంతే, అంతకు మించి వేసింది లేదు. సో ఇలా ట్రై చేయొచ్చు. యాక్చువల్లీ ఇది నేను తీసేసానంటే చాలా పొడవుగా ఉంటుంది నాకు టీషర్ట్, అందుకే జస్ట్ లైట్గా వచ్చేసి ఫ్రంట్ సైడ్ నేను కొద్దిగా చేశాను. అప్పుడు నాకు కరెక్ట్గా అనిపించింది. చేయడం వల్ల వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా ఎక్కువ పొడవుగా లేకుండా కరెక్ట్గా ఉంది. ఇంకా ఈ స్వెటర్ కూడా తనదే. తన దగ్గర టోటల్ 5 స్వెటర్స్ ఉన్నాయి. ఇంక ఇది వేయడమే లేదు, అందుకనేసి ఇంకా తను వేయడం లేదని నేను తీసేసుకున్నాను. ఇది అడిడాస్ది, చాలా బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది. కానీ ఏమంటే దీన్ని క్యారీ చేయడం కొద్దిగా కేర్ తీసుకోవాలి. చాలా పొడవుగా చాలా లూజ్గా ఉంటుంది.
సో ఇప్పుడు మనం తెలుసు కదా, ఇప్పుడు ఉండే జనరేషన్లో, ప్రజెంట్ జనరేషన్లో మనం ఏది వేసుకుంటే అదే ఫ్యాషన్, మనం ఎలా క్యారీ చేస్తే అదే ఫ్యాషన్, ఏది డిఫరెంట్గా వేసుకున్నా అదే లేటెస్ట్ ఫ్యాషన్ లాగా. యాక్చువల్లీ ఇది వచ్చేసి చాలా పొడవుగా ఉంది. నేను దీన్ని ఇలా ఫోల్డ్ చేసి హ్యాండ్స్ అన్నీ ఇట్లా బ్యాక్ సైడ్కి పుల్ చేశాను. ఇంకా ఇలా ఫ్రీగా ఉంది. చూసారా ఎంత బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. నా డ్రెస్సుల కన్నా నాకు మా హస్బెండ్ డ్రెస్సులే చాలా ఇష్టం. ఇది ఫోల్డ్ లేకుండా మొత్తం తీసేస్తే ఎంత పొడవుగా ఉంటుందో మీకు చూపిస్తాను. నేను దీన్ని ఇలా క్యారీ చేస్తున్నాను. సో చూడండి ఇలా ఉంటుంది. సో అందుకే నేను ఫోల్డ్ చేసేసాను. ఫోల్డ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. సో మంచి క్వాలిటీవి. నాకు అలా వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. సో ఇంకా తను వేసుకోవడం లేదు కాబట్టి నేను ఇలా వేసుకొని ఇలా ట్రై చేస్తున్నాను. చాలా బాగుంది కదా. సో మీలో ఎవరెవరు ఇలా మీ హస్బెండ్స్ టీషర్ట్స్ ట్రై చేస్తూ ఉంటారు? నాకు జెంట్స్ టీషర్ట్స్ చాలా ఇష్టం. నెక్స్ట్ ఇంకా ఏం లేదు, హెయిర్ వచ్చేసి నేను మోస్ట్లీ హెడ్ వాష్ చేసినప్పుడు అసలు నేను కూమ్ చేయను. నా హెయిర్ వచ్చేసి నాకు న్యాచురల్గా అలానే ఇష్టము. ఇంకొచ్చేసి వాచ్ ఏం లేదు, ఇలానే సింపుల్గా వెళ్ళిపోతున్నాం డిన్నర్కి. లోటస్ షియా బటర్ మాయిశ్చరైజర్ అప్లై చేశాను, ఎందుకంటే బయట వెళ్తున్నాం కదా అందుకనేసి. జస్ట్ లిప్స్టిక్ కొద్దిగా తీసుకుంటాను అంతే. ఇంతే నేను డిన్నర్కి ఇలా రెడీ అయిపోయాను. ఇంకా డిన్నర్కి వచ్చేసి హౌస్ ఆఫ్ కామన్స్, అది వచ్చేసి హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోనే ఉంది. చాలా లేట్ అయిపోయింది, ఆల్రెడీ 7 అవుతోంది. కాబట్టి బయట ఎక్కడన్నా వెళ్ళామనుకోండి, మళ్ళీ రిటర్న్ రావడం, నెక్స్ట్ డే మళ్ళీ ఫుల్ లేట్గా లేజీగా లేస్తుంటామని దగ్గరలోనే ఒక ప్లేస్ డిసైడ్ చేసుకున్నాం. సో అక్కడికి వెళ్ళి ఇంకా మంచిగా డిన్నర్ చేసేసి రిటర్న్ వచ్చేయాలి. పాస్తా తింటున్నాను కదా, ఈ పాస్తాలో గ్రీన్గా ఉంది, అదేంటి అంటే నా ఫేవరెట్ యాడ్ చేశారు. నేను సెలరీ ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పాను కదా, సో దీంట్లో సెలరీస్ యాడ్ చేశారు. ఆ సెలరీ ఫ్లేవర్ వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నేను బయట అవుట్ సైడ్ వచ్చేసి జంక్ ఫుడ్ తిందాము అనేసి అనుకున్నా కూడా వచ్చేసి నాకు హెల్తీ ఫుడ్డే దొరికింది అనేసి చాలా హ్యాపీగా ఉంది. డిన్నర్ చేసిన తర్వాత ఇది బయట సైడ్ నుంచి హౌస్ ఆఫ్ కామన్స్ అనేసి ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో ఉంది. చాలా బాగుంది, ఓకే. బట్ నాకు కాలనీనే చాలా బాగా నచ్చింది. ఇవన్నీ బ్యాండ్స్ నేను ఆఫ్టర్నూన్ వాష్ చేశాను. ఎవ్రీ వీక్ బ్యాండ్స్ అన్నీ వాష్ చేసుకుంటూ ఉంటాను. అవి ఇంకా అలానే తామగానే ఉన్నాయి. అలానే టేబుల్ మీద పెట్టేశాను. ఇంకా వచ్చేసి బెడ్ అంతా ఆఫ్టర్నూనే క్లీన్ చేసేసాం. ఇలా ఎక్కడైనా వెళ్ళి వచ్చినాక బెడ్ ఇలా క్లీన్గా ఉంటే చాలా బాగా నిద్రపోవాలనిపిస్తుంది. హౌస్ అంతా క్లీన్ చేసేసాను. ఇంకా బెడ్షీట్స్ అన్నీ కూడా చేంజ్ చేశాను. ఈరోజు బాగా చక్కగా నిద్రపోతాను. ఇక్కడ బెడ్ పక్కన వచ్చేసి ఒక
టేబుల్ లాగా స్టూల్ లాగా ఉంది కదా, అది నాకు చాలా ఇష్టం. అక్కడ వచ్చేసి ఎప్పుడు నేను ఒక వాటర్ బాటిల్, నెక్స్ట్ ఒక 2 బుక్స్ పెట్టుకొని, పెన్స్ అలాంటివి పెట్టుకొని ఉంటాను. ఇంకా బెడ్ పక్కనే వచ్చేసి ఒక మ్యాట్ పెట్టుకుంటాను, ఎందుకంటే బెడ్ మీద ఎప్పుడు పడుకున్నా వచ్చేసి నేను కాళ్ళని క్లీన్గా తుడుచుకున్న తర్వాతే బెడ్ మీద పడుకుంటాను. అది చాలా మంచి హ్యాబిట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్టూల్ లాగా ఉంది కదా రెడ్గా, యాక్చువల్లీ అది వచ్చేసి లోపల మనం ఇంకా కొన్ని వస్తువులు పెట్టుకుండేది, అది ఓపెన్ చేయొచ్చు అనమాట. ప్లేస్ సేవ్ చేస్తుంది, దాని మీద కూర్చోవచ్చు, నెక్స్ట్ కొన్ని మనకి దాంట్లో పెట్టుకోవచ్చు. ఇది నా డైరీ. దీనికి వచ్చేసి ఇక్కడ ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్లో క్యాలిక్యులేటర్ కూడా ఉంటుంది. సో ఇది నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ ఇది లేటెస్ట్ది కాదు, 2018ది, బట్ వేస్ట్ చేయడం ఎందుకు, జస్ట్ ఇయర్ ఉంది అంతే. నేను రాసుకోవడానికి అన్నిటికీ ఏమైనా నోట్స్ ఇంపార్టెంట్ అవి నోట్ చేసుకోవడానికి అది యూజ్ చేస్తాను. ఇంకా ఒక వాటర్ బాటిల్ ఎప్పుడు ఇక్కడ పెట్టుకుంటాను. నెక్స్ట్ ఫుట్ క్రీమ్, ఇది నైట్ పడుకునే ముందు ఫుట్ క్రీమ్ అప్లై చేసుకుంటాను. ఈ ఫుట్ క్రీమ్ ఆల్రెడీ నేను ముందు వీడియోస్లో చెప్పాను, చాలా స్మూత్గా ఉంటుంది. ఇంకొక 2 పెన్స్ పెట్టుకుంటాను, ఒక పెన్ రాయకపోతే ఇంకొక పెన్ అనమాట. నెక్స్ట్ అంతే, ఎప్పుడైనా వాటర్ కావాలంటే అలా వాటర్ తాగడానికి, పడుకునే ముందు కొంచెం వాటర్ తాగుతూ ఉంటాను. ఇంతే అండి ఈరోజు వీడియో. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. అందరూ మంచిగా నిద్రపోండి.